హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అన్నది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మన ఛానల్లో చూద్దామండి. నేను 1 కేజీ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు 2 పెద్ద సైజువి, ఒక 4 పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానేనండి దాంట్లోకి ఉల్లిపాయ అలాగే పచ్చిమిరకాయ అన్నది వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు శుభ్రంగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ బాగా మగ్గాల్సి ఉంటుంది. ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే కూర అన్నది అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూసారు కదా, అలా మూత పెట్టేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిందండి. మగ్గిన తర్వాత ఉల్లిపాయ అన్నది ఇప్పుడు 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు అన్నది నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు మాత్రమే వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నది కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదండి, అది కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు అది కూడా ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాల్సి ఉంటుందండి. ముందుగానే మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి వేసామనుకోండి అడుగు పడుతుంది. అందుకని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అన్నది అల్లం వెల్లుల్లి వేసుకుంటే అడుగు అనేది పట్టకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత అలా ఆయిల్ అన్నది బయటకు వచ్చిందంటే మనకు అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయ కూడా మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందామండి. ఈ చికెను బాగా ఉల్లిపాయ అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా చక్కగా నీట్గా కలిపేసుకుందామండి. చూస్తున్నారుగా, మొత్తం కలుపుకోవాలండి. నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. కొంచెం వీడియోకి లైటింగ్ అన్నది తక్కువగా ఉంది, కాస్త ఒక్కసారి అడ్జస్ట్ కాండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అన్నది మనకి ఒక 4 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ అనేది బయటకు వస్తుందండి. మనకి చికెన్ అన్నది ఈ వాటర్లో మాత్రమే మగ్గాలండి. ఇలా వాటర్ 2 నిమిషాల తర్వాత కొంచెం వరకు మగ్గుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కూరకు తగినంత కారము ఈ వాటర్ ఉండగానే వేసుకోవాలండి. నేనైతే కూరకి కేజీ చికెన్కి ఒక 4 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఎందుకంటే నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి. అదే కొంచెం పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు సరిపోతుందండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. సరేనా? ఈ విధంగా నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి. ఈ మొత్తం కూడా కలిసే విధంగా కారం అన్నది ఈ విధంగా మనం కూరని కలిపేసుకొని మూత పెట్టేసి అలా ఆ నీరు అన్నది ఇంకే వరకు కూడా చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చాలా వరకు నీరు అన్నది మగ్గిపోయిందండి. ఇలాంటి టైంలోనే మనము ఉప్పు సరిపోయిందా లేదన్నది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. మూత పెట్టేసి నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా మొత్తం నీరు అన్నది ఎగిరిపోయింది కదండి. మనకి చక్కగా ఫ్రై అన్నది కనిపిస్తుంది కదా. ఇలాంటి టైంలో మనం పొడి మసాలా అన్నది వేసుకోవాలండి. దానికి కానీ నేను పొడి మసాలాకి చెక్క, లవంగాయి, యాలకులు, అలాగే ధనియాలు, ఎండు కొబ్బరి ఈ విధంగా దంచి వేసుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, ఫైనల్గా కరివేపాకుతో చక్కగా నీట్గా కూర అంతా కూడా కలిపేసేసుకోవాలండి. చూడండి, మనం వేసిన మసాలా కానీ ఇప్పుడు వేసిన కొత్తిమీర, కరివేపాకు వేడి మీదే వేసుకున్నాం కాబట్టి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుంటే అవి కూడా కూరతో పాటు మగ్గుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని రసం పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ఉత్తగా కూడా మనం రైస్లో తినవచ్చు. మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. నేను చెప్పిన విధానం నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.